నిన్న నైట్ గ్లోబల్గా ఐఫోన్ 17e లాంచ్ అయింది. దీని ప్రైస్ ఏకంగా 65,000 రూపాయలకు లాంచ్ చేశారు. సో టెక్నాలజీ కొంచెం మొబైల్స్ మీద స్పెసిఫికేషన్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఐఫోన్ 17e స్పెసిఫికేషన్స్ చూస్తే ఎవరైనా సరే వద్దంటారు, అంత వర్త్ కాదు, ఆ ఫోన్ తీసుకోవద్దని అంటారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఐఫోన్ 16e కూడా నేనే చాలా వీడియోస్ చేశా, ఒక షార్ట్ వీడియో చేశా, మిలియన్స్లో వ్యూస్ వెళ్ళి 16e కొనే కన్నా ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఐఫోన్ 16 వస్తుంది, దాన్ని కొనుక్కోండి అని చెప్పి నేను చాలా వీడియోస్ చేశా. చాలా యూట్యూబర్స్ చాలా వీడియోస్ చేశారు. బట్ జనం ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ లో టాప్ 10 ప్లేస్ లో ఐఫోన్ 16e ఉంది. మెయిన్ రీజన్ ఐఫోన్ తక్కువ రేట్కి వస్తుంది, లేటెస్ట్ సిరీస్ తక్కువ రేట్లో ఐఫోన్ వస్తుంది అని ఒకే ఒక్క రీజన్ తోటి ఐఫోన్ 16e టాప్ 10 ప్లేస్ లో పెట్టారు. సో ఈవెన్ ఐఫోన్ 17e కూడా ఇదే జరుగుద్ది. సో ఇప్పుడు నేను 17e వద్దు, 17e తీసుకోవద్దు, కొంచెం ఎక్స్ట్రా పెట్టి 17 తీసుకోండి అని చెప్దామన్నా కూడా ఇప్పుడు 17eకి ఐఫోన్ 17కి 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది. సో 20,000 రూపాయలు పెట్టుకోండి అని నేనైతే చెప్పలేను, ఎందుకంటే 20,000 అనేది చిన్న అమౌంట్ కాదు, ఆ ప్రైస్కి ఇంకొక ఫోన్ వచ్చేస్తుంది. సో ఐఫోన్ 17 గురించి నేను మాట్లాడను. అసలు ఈ వీడియోలో ఐఫోన్ 16eతో కంపేర్ చేసుకుంటే ఈ ఐఫోన్ 17eలో ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, అండ్ ఐఫోన్ 17e తీసుకోవడం బెటరా, దానికన్నా బెటర్ ఫోన్ కొంచెం పాతదైనా పర్వాలా, దానికన్నా బెటర్ ఫోన్ ఏమైనా ఉందా, ఈ రెండు విషయాలు ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఐఫోన్ 17e రివ్యూ మన ఛానల్లో రాదు, అసలు నేను ఫోన్ కొనే ఉద్దేశం కూడా నాకు లేదు, ఎందుకంటే S26 అల్ట్రా ప్రీ బుక్ చేశాను, 140,000 రూపాయలు పెట్టాను. అండ్ నథింగ్ ఫోన్ 4A సిరీస్ వస్తున్నాయి, అండ్ మోటో H70 ఫ్యూజన్ వస్తుంది. అటన్నిటిని కొనుక్కోవాలంటే అసలు నా దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ నా క్రెడిట్ కార్డులన్నీ గీకేస్తున్నా, అసలు క్రెడిట్ కార్డులో కూడా లిమిట్ లేదు, ఇవన్నీ కొనడానికి లిమిట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఐఫోన్ 17eకి మళ్ళీ 60,000-65,000 రూపాయలు పెట్టాలంటే అసలు కష్టం, నా దగ్గర డబ్బులు లేవు. అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఐఫోన్ 16e మీద నాకు అరౌండ్ 12,000-13,000 రూపాయలు లాస్ వచ్చింది. అప్పుడు కొంచెం హైప్ ఉంది 16eకి, ఇప్పుడు అసలు 17eకి హైప్ కూడా లేదు. సో అందువల్ల ఈ 17e మన ఛానల్లో మోస్ట్లీ రాకపోవచ్చు. సరే, ఇంకా ఐఫోన్ 16eకి 17eకి మేజర్గా ఏం మారింది? ఫస్ట్ డిజైన్లోకి వెళ్తే డిజైన్ రెండు ఎగ్జాక్ట్గా ఉంటాయి, అసలు ఏం చేంజెస్ ఉండవు. మీకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అలాగే ఉంటుంది, అండ్ ఫ్రంట్ సైడ్ నాచ్ ఉంటుంది. చాలా మంది డైనమిక్ ఐలాండ్ వస్తుంది అన్నారు, కానీ ఇది మళ్ళీ నాచ్ తోటే వస్తుంది. జస్ట్ ఫ్రంట్ సైడ్ స్క్రీన్ ప్రొటెక్షన్ చేంజ్ చేశారు. లాస్ట్ టైం సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వచ్చింది, ఈసారి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. సో డిస్ప్లే ప్రొటెక్షన్ కొంచెం ఇంప్రూవ్ చేశారు, అది అంత మ్యాటర్ ఏం కాదు, ఏ ఫోన్ అయినా సరే కింద పడితే పగులుతుంది. కాకపోతే ఈసారి ఐఫోన్ 17eలో కొత్త కలర్ ఒకటి తీసుకొచ్చారు, పింక్ కలర్. ఇంతకుముందు వైట్ బ్లాక్ రెండే ఉండేవి, ఈసారి పింక్ కలర్ ఒకటి ఎక్స్ట్రాగా తీసుకొచ్చారు. అండ్ డిస్ప్లే దగ్గరకు వస్తే రెండు డిస్ప్లేస్ ఎగ్జాక్ట్ ఉంటాయి. 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 60 Hz అనేది 2026లో 60 Hz రిఫ్రెష్ రేట్ ఫోన్ కి 65,000 రూపాయలు పెట్టడం అనేది ఓన్లీ ఐఫోన్ 17eకి మాత్రమే సాధ్యం, వేరే ఏ ఫోన్ లో కూడా 60 Hz రిఫ్రెష్ రేట్ దేనిలో ఉండదు. సో డిస్ప్లే ఎగ్జాక్ట్ అదే డిస్ప్లే, మీకు బ్రైట్నెస్ కానీ బెజల్స్ కానీ ప్యానల్ కానీ మొత్తం సేమ్ ఉంటుంది, ఏమీ మారదు. అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేశారు. లాస్ట్ టైం A18 బయోనిక్ చిప్సెట్ తో వచ్చింది, ఈసారి A19 బయోనిక్ చిప్సెట్. A19 అంటే మనకి ఐఫోన్ 17లో ఉంది కదా, సేమ్ అదే చిప్సెట్ ని ఈ ఐఫోన్ 17eలో తీసుకొచ్చారు. కాకపోతే ఇది కొంచెం అండర్ క్లాక్డ్ ప్రాసెసర్ అనమాట. ఐఫోన్ 17లో 5 కోర్ GPU ఉంటుంది, దీనిలో 4 కోర్ GPU, ఒక 1 కోర్ GPU తగ్గించారు, కొంచెం అండర్ క్లాక్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ 16eకి 17eకి మిగతా అన్ని సేమ్ ఉంటాయి, బట్ ప్రాసెసర్ చేంజ్ అయింది, ఒక జనరేషన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి పర్ఫార్మెన్స్ లో మీరు కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. మరి హ్యూజ్ డిఫరెన్స్ అని నేను చెప్పను, ఎందుకంటే నేను ఐఫోన్ 16 వాడాను, ఐఫోన్ 17 వాడాను, నాకేం పర్ఫార్మెన్స్ లో హ్యూజ్ డిఫరెన్స్ ఏం కనిపించలేదు. సో ఈవెన్ ఐఫోన్ 16eకి 17eకి కూడా అంత హ్యూజ్ డిఫరెన్స్ కనిపించదు, మహా అయితే ఒక 10-15% పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుద్ది, అంతకుమించి ఏం ఉండదు. అండ్ బ్యాటరీ ఏం చేంజ్ చేయాలా, లాస్ట్ టైం లాగే 4005 mAh బ్యాటరీతో వస్తుంది, 20 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈసారి వైర్లెస్ ఛార్జింగ్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. లాస్ట్ టైం 7.5 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేది, మ్యాక్సేఫ్ సపోర్ట్ ఉండేది కాదు. ఇప్పుడు 17eలో ఈ మ్యాక్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు, అంటే మ్యాగ్నెటిక్ గా మీరు వైర్లెస్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. Qi2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అంటే వైర్లెస్ గా మీరు 15 watts వరకు వైర్లెస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం 7.5 watts ఉండేది, అది మ్యాగ్నెటిక్ కాదు, ఇదేంటంటే మ్యాగ్నెట్ అతుక్కుంటుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ పెరిగింది, ఇక్కడ ఒక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కెమెరాస్ లో అయితే ఏ ఇంప్రూవ్మెంట్ ఉండదు. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరాస్, రెండిట్లో అదే కెమెరాస్ ఉంటాయి. మీకు ఇంతకు ముందు కూడా సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ లేదు, రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఏంటంటే మీకు ఇంకా ప్రాపర్ గా వస్తుంది, లో లైటింగ్ లో కూడా లిటిల్ బిట్ మూవ్మెంట్ వచ్చినా కూడా మీకు ఎక్కడ ఫోటో బ్లర్ అయినట్టు కొంచెం కదిలినట్టు అట్లా రాకుండా చాలా నీట్ గా వస్తాయి సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఉంటాయి. అది మీకు ఐఫోన్ 16, 17 వీటిలో ఉంటుంది. 16e, 17eలో ఈ సెన్సార్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ ఉండదు, దానివల్ల మీకు లో లైటింగ్ లో ఫొటోస్ కొంచెం కదిలినట్టుగా వస్తుంటాయి. అండ్ మీకు మొత్తం సేమ్, రెండిట్లో సినిమాటిక్ వీడియో ఉండదు, మ్యాక్రో వీడియో ఉండదు, యాక్షన్ మోడ్ ఉండదు, స్పేషల్ రికార్డింగ్ ఉండదు, ఏముండవు. అండ్ ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 12 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. ఇది ఫ్రంట్ కెమెరా 18 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా తెస్తారనేసి రూమర్స్ వినిపించినాయి, బట్ అది కూడా తీసుకురాలా. లాస్ట్ టైం లాగే 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. కెమెరాస్ లో కూడా ఏం చేంజెస్ లేవు. ఈవెన్ వైఫై 6 సపోర్ట్, బ్లూటూత్ వర్షన్ 5.3 ఎక్కడా చేంజెస్ లేవు. ఒక్క నెట్వర్క్ మోడెం, వీళ్ళు ఇంతకుముందు C1 మోడెం యూజ్ చేశారు, దాన్ని ఇప్పుడు C1X మోడెం కొంచెం ఇంప్రూవ్ చేశారు.
సో కొంచెం సిగ్నల్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ నోటీస్ చేస్తారు అంతే, ఇంకేం డిఫరెన్సెస్ లేవు. సరిగ్గా చూసుకుంటే సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ నుంచి సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్కి అప్గ్రేడ్ చేశారు. A18 చిప్ నుంచి A19 చిప్కి అప్గ్రేడ్ చేశారు. 7.5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ నుంచి Qi2 వైర్లెస్ ఛార్జింగ్ మ్యాక్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్. అండ్ C1 మోడల్ నుంచి C1X మోడల్కి ఇంప్రూవ్ చేశారు. అంతే, ఇంకేం చేంజెస్ లేవు. అండ్ ఇంతకుముందు బేస్ మోడల్ 128GB వచ్చేది, ఇప్పుడు బేస్ మోడల్ తీసుకురావడమే 256GB తీసుకొచ్చారు. అదొక మంచి విషయం. అంతే, ఈ 5 డిఫరెన్సెస్ తప్పించి ఐఫోన్ 16e 17e ఏం డిఫరెన్సెస్ లేవు. మీరు లిటరల్గా ఐఫోన్ 16e కొనుక్కొని ఇది ఐఫోన్ 17e అని చెప్పినా కూడా నమ్మేస్తారు. అసలు ఏం చేంజెస్ ఉండవు, ఎగ్జాక్ట్ అదే తీసుకొచ్చి అటు పెట్టారు. మరి ప్రైస్ ఎంత పెట్టారంటే 256GB మోడల్ 65,000 రూపాయలకు లాంచ్ చేస్తారు. సో 65,000 రూపీస్కి ఐఫోన్ 17e తీసుకోవాలా లేదంటే ఐఫోన్ 16eకి వెళ్ళిపోవడం బెటర్ అంటే ఇప్పుడు ఐఫోన్ 16eని డిస్కంటిన్యూ చేస్తారు. మీకు యాపిల్ వెబ్సైట్స్లో కనిపించట్లా, మేబీ ఆఫ్లైన్ స్టోర్స్లో మీకు ఆఫ్లైన్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడే ఉన్న ఐఫోన్ 16e దొరకచ్చు, కానీ ఆన్లైన్లో మాత్రం మీకు ఎక్కడ ఐఫోన్ 16e దొరకట్లేదు. దొరికిన థర్డ్ పార్టీ సెల్లర్స్ అక్కడ మీకు 256GB అమ్మేది ఫ్లిప్కార్ట్లో 70,000 రూపాయలకి అమ్ముతున్నారు. సో 16e అసలు మైండ్లో తీసేయండి. 16e కన్నా ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే 16e కన్నా 17e ఆన్లైన్లో బెటర్గా దొరుకుతుంది. మీకు బయట ఆఫ్లైన్లో ఏమైనా ట్రై చేయండి, 16e ఇంకా తక్కువకి వస్తే అప్పుడు 17e కన్నా 16eకి వెళ్ళొచ్చు. లేదు 16e ఎక్కడ దొరకట్లా, ప్రైస్ ఎక్కువ ఉంది, 17e తీసుకోవచ్చా. ఇప్పుడు కార్డ్ ఆఫర్ కూడా 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇస్తున్నారు. 5,000 రూపాయల కార్డ్ ఆఫర్తో 60,000 రూపాయలకి వస్తుంది. సో 60,000 రూపాయలకి ఫోన్ తీసేసుకోవచ్చా అంటే మీకు ఒకవేళ బడ్జెట్లో 60,000 బడ్జెట్ ఎందుకు అంటే ఇంకా ఐఫోన్స్లో అంతే, స్టార్టింగ్ ఎంట్రీ ప్రైసింగ్ 60,000 ఉంటుంది. సో స్టార్టింగ్ ప్రైస్లో ఎంత తక్కువలో కుదిరితే అంత తక్కువలో ఒక ఐఫోన్ కావాలి అనుకుంటే అప్పుడు ఐఫోన్ 17eకి వెళ్ళొచ్చు. కానీ లేదు కొంచెం ఎక్కువ పెట్టుకోగలను, నాకు మంచి ఐఫోన్ కావాలి, మరి నేను 20,000 పెట్టి ఐఫోన్ 17 కొనే అంత లేదు, కొంచెం ఎక్కువ పెట్టుకోగలను కానీ నాకు మంచి ఐఫోన్ కావాలి అనుకుంటే మీరు ఐఫోన్ 16కి వెళ్ళొచ్చు. ఐఫోన్ 16 బేస్ మోడల్ 128GB మోడల్ 65,000 రూపాయలకి అమ్ముతున్నారు. సేమ్ ప్రైస్కి వస్తుంది, కాకపోతే 128 వస్తుంది. మీరు 250 కొనుక్కోవాలంటే 75,000 రూపీస్ పెట్టాలి, అంటే దీనికన్నా ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి. సో 10,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టుకోగలను అనుకుంటే మీకు ఐఫోన్ 16లో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. మీకు మెయిన్గా డిజైన్లో డైనమిక్ ఐలాండ్ వస్తుంది, కెమెరా కంట్రోల్ వస్తుంది, అండ్ బ్రైట్నెస్ 1 nit మినిమం బ్రైట్నెస్తో వస్తుంది, అండ్ సన్లైట్లో 2000 nits దాకా వెళ్తుంది. అండ్ ప్రాసెసర్ మీకు కొంచెం డౌన్గ్రేడ్లా అనిపించవచ్చు పేపర్ మీద, ఎందుకంటే ఐఫోన్ 16 A18 చిప్సెట్తో వస్తుంది. కాకపోతే అది అండర్ క్లాక్డ్ ప్రాసెసర్ కాదు, దానిలో 5 core GPU ఉంటుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ రెండిట్లో బాగుంటుంది, అండ్ కెమెరాస్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఐఫోన్ 16లో Qi2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, మ్యాక్సేఫ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఈవెన్ వైఫై 7తో వస్తుంది, దీనిలో వైఫై 6. సో అన్ని విధాలుగా చూసుకున్న ఐఫోన్ 17e కన్నా కొంచెం మనీ యాడ్ చేసుకోగలిగితే ఐఫోన్ 16 తీసుకోండి. మీకు ఈవెన్ మన సేల్లో సెప్టెంబర్ సేల్లో ఇది 55,000-60,000 రూపాయలు కూడా ఐఫోన్ 16 అమ్మారు. మీరు ఒకసారి ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో ఐఫోన్ 17e కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఐఫోన్ 16 వచ్చేస్తుంది అనుకుంటే బెటర్ ఐఫోన్ 16కి వెళ్ళిపోండి. లేదు ఐఫోన్ 16 10,000 ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఇంకా నా కార్డ్ ఆఫర్తో కలిపి 60,000కి వచ్చేస్తుంది 17e అనుకుంటే మీరు 17eకి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే 16e కూడా కనుక్కోండి, 16e ఇంకా తక్కువకి వస్తుంది అనుకోండి, 50,000కి అట్లా వస్తుంటే 16eకి వెళ్ళిపోవచ్చు కదా. 16eకి 17eకి తేడా ఏం లేదు. సో ఏది తక్కువకి వస్తే దానికి వెళ్ళిపోండి. ఒకవేళ ఎంట్రీ లెవెల్లో ఐఫోనే కావాలి అనుకుంటే ఏది తక్కువకి వస్తే దానికి వెళ్ళిపోండి. 16e చూడండి, 16e తక్కువకి వస్తుంటే 16eకి వెళ్ళిపోండి, 17e వద్దు. లేదు 17e తక్కువకి వస్తుంది అనుకుంటే ఇంకా మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు. లేదు బ్రో నేను తక్కువ రేట్లో వెళ్ళాలనుకోవట్లా, నాకు ఒక మంచి ఐఫోన్ ఎంట్రీ లెవెల్లో మంచి ఐఫోన్ కావాలి, అట్లా నేను ప్రో మ్యాక్స్లు కొనలేను, కొంచెం ఎంట్రీ లెవెల్లో మంచి ఐఫోన్ కావాలి అనుకుంటే నా సజెషన్ ఐఫోన్ 16కి వెళ్ళండి. ఈ 17eలు 16eలు ఈలను వదిలేసేయండి, ఈ వేస్ట్ ఇదంతా, ఈలు వదిలేసేయండి. మినిమం ఐఫోన్ 16 తీసుకొని ట్రై చేయండి. సో ఇది నా ఒపీనియన్ అయితే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇది వాటి వీడియో అయితే, ఈ వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్, జై హింద్.